హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు కంటెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మనం ఎప్పుడు చీరలే ఇవే చూపిస్తున్నాం కదా, డిఫరెంట్ గా ప్యాటర్న్స్ అలా సెట్ చేసి మరి నేను అంటే పార్టీ వేర్ గాను కొంచెం డిఫరెంట్ గా మేము డ్రెస్సింగ్ ఇష్టపడే వాళ్ళకి ఇవైతే లైక్ హ్యాండ్లూమ్స్ లోను మిక్స్డ్ అండి. కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ తో మీకు ముందు డ్రెస్సెస్ అయితే చూపిద్దామని తీసుకొచ్చాను. ఈ రోజు అయితే చాలా బాగున్నాయండి. కొంచెం న్యాచురల్ గ్రేప్ అట్లా అంటారు కదా, అవన్నీ న్యాచురల్ డైయింగ్ తో వచ్చిన కాళహస్తి హ్యాండ్ పెయింటెడ్ అలా మిక్స్డ్ అండి. మిక్స్డ్ మొత్తం అన్ని చేసి ఒక్కొక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అయితే చూపిస్తాను. నచ్చితే కనుక ఎవరికైనా ఫాస్ట్ గా డిస్క్రిప్షన్ లో నా నెంబర్ అయితే ఉంటుంది, ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? గురువుల ఆశీస్సులు నాతో పాటు మీ అందరికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ డ్రెస్ వచ్చేసరికండి ఇది మనకి కొంచెం ఇంకా అంటే మీకు ఇంకా క్లియర్ గా కావాలంటే నేను వాట్సాప్ మీకు ఒక్కసారి కనెక్ట్ అయితే నేను చెప్తాను. నేనైతే జస్ట్ ఎన్ని మీటర్స్ ఉంటుంది, ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా కలిపి మిక్స్డ్ గా చూపిస్తాను కాబట్టి అంత డీటెయిల్ గా ప్రైసెస్ చెప్పడం కూడా కొంచెం కష్టమేనండి. అందుకే వాట్సాప్ కనెక్ట్ అయితే మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి. ఇవి వచ్చేసరికి క్రేప్ అండి. క్రేప్ కి మనము ఇట్లా ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ బాగా నడుస్తుంది కాబట్టి ఇట్లా ఉంటదండి. మొత్తం మెటీరియల్ టమాటో రెడ్, ఇది వచ్చేసరికి 3 మీటర్స్ ఉంటుంది. మీరు ఎక్స్క్లూజివ్ గా డిఫరెంట్ గా ఏదన్నా ప్యాటర్న్ పెట్టుకుని సెట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. మంచి బ్లూ అంటే మల్టీ కలర్ టైప్ లో కింద అంతా ప్రింట్ వచ్చేస్తుందండి. ఓకేనా? ప్రింట్ కాదండి, వర్క్ మల్టీ కలర్ టైప్ లో ఇలా వర్క్, కలంకారీ వర్క్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్, ఇది బాగా నడుస్తుంది కాబట్టి మల్టీ కలర్ ఇలా వర్క్ లాగా మొత్తం వర్క్ వస్తుందండి. ఇలా వర్క్ వస్తుంది మీకు. ఓకేనా అండి? ఇది 3 మీటర్స్ అయితే ఉంది. పైన కూడా మీకు మొత్తం అంతాను చిన్న టిక్లీ లాగా వచ్చేస్తుందండి. డ్రెస్ అంతా కుట్టించుకుంటే కనుక చాలా బాగుంటుందండి. దీనికి వచ్చేసరికి నేను అది 3 మీటర్స్, ఇది వచ్చేసరికి మంచి డిజిటల్ ప్రింటెడ్ కాంట్రాస్ట్ సిల్వర్ టైప్ లో నేను ఇట్లాగా కాంట్రాస్ట్ ఇలా చున్నీనైతే ఇలా సెట్ చేసి చూపిస్తున్నాను. ఎవరికైనా నచ్చితే గనక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ గా కలెక్షన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి ప్యాటర్న్స్ అయితే నచ్చుతాయండి. ఇదండి, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటారని నేనైతే కొంచెం ఇట్లా డిఫరెంట్ గా చూపిస్తున్నాను. నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది 3 మీటర్స్ ఉంది. ఇది చున్నీ వచ్చేసరికి 2.5 ఉంటుంది. కొంచెం సాఫ్ట్ మెటీరియల్. మీరు ఇది వాషింగ్ మిషన్ లో కూడా అలా వేసేసుకోవచ్చు. యుఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్ గా కలెక్షన్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది బాగా సెట్ అవుతుందండి. ఇదిగోండి, మీకు చున్నీ లాంగ్ ఫ్రాక్ కింద కూడా సెట్ చేసుకోవచ్చు అండి. అలా మీ ఇష్టం అండి. ఇంక ప్యాటర్న్స్ ఇన్ కేస్ మీకు ఏమన్నాను ప్యాటర్న్స్ పంపించి డిజైన్ చేయించి నేను స్టిచ్చింగ్ చేయించి కూడా నేను మీకు ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి? లేదంటే ప్యాటర్న్స్ మీరు ఇది ఎట్లా కుట్టించుకోవాలి మేడం అని అడిగినా కూడా నేనే మీకు సజెషన్స్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ క్లియర్ గా చేసి పిక్స్ కూడా పంపిస్తానండి. దానికన్నా కొంచెం మంచి డిజైనర్ తో కుట్టించుకుంటే కనుక నా దగ్గర మంచి డిజైనర్ ఉందండి, ఆవిడ చేయిస్తాను నేను కూడా. కాకపోతే కొంచెం టైం టేకిన్ ప్లస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. డిజైనర్ గా మనం డ్రెస్ సెట్ చేయాలంటే మటుకు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 6000 సమ్ అలా పడుతుందండి. అంటే కరెక్ట్ గా నేను కోట్ చేసి నేనైతే చెప్పలేను కానీ వీడియోలో, అందుకని ఒక్కసారి వాట్సాప్ కి ఇంట్రెస్ట్ ఉండాలి కనెక్ట్ అయితే కనుక నేను చెప్తాను. ఇది వచ్చేసరికి హ్యాండ్లూము టస్సర్ కాటన్ మిక్స్ వచ్చేస్తుంది మీకు. ఇది ఫ్యాబ్రిక్ బేసిక్ గా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ కదండి, షిబోరి డైయింగ్ లాగా వచ్చేస్తుంది మీకు. టాప్ బాటమ్ అంటే ఇది డిజైనింగ్ చేయించుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. కొంతమంది ఇది పైన పెట్టించుకుంటారండి ఈ ప్యాటర్న్ ఇలాగా, కొంతమందికి ఇలా కిందకుంటే నచ్చుతుందండి. అంటే పెలాజా ప్యాంట్ లాగా అట్లాగా. కొంతమందికి ఇది బ్యాక్ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా ఫ్రంట్ కూడా ఇలా కూడా కుట్టించుకుంటారండి. అది డిఫరెంట్ స్టైల్స్ ప్యాటర్న్స్ బట్టి డిజైన్ చేయొచ్చండి. ఇది మనకి బేసిక్ గా టాప్ బాటమ్ అయిపోతుంది.
టాప్ బాటము చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది అసలు గంజి గాని ఇస్త్రీ గాని ఏమీ అవసరం లేదండి. ఎస్పెషల్లీ యుఎస్ లో ఉన్న వాళ్ళకి కొంచెం గంజి ఇస్త్రీ అన్ని కొంచెం భయపడతారు వాళ్ళు. అందుకుని ఇది ఇట్లా అయితే నేను జస్ట్ దీనికి సింపుల్ గా ఇలా నేను హ్యాండ్ పెయింటెడ్ చున్నీ అండి. ఇది మిల్క్ తో చేస్తారు చూడండి, ఆ హ్యాండ్ పెయింటెడ్ చున్నీని దీనికి నేను ఇలా సెట్ చేశాను. మీకు కావాలనుకున్న నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసేసి పెట్టండి నాకు. కొంచెం డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళకైతే ఈ కలెక్షన్స్ అయితే నచ్చుతాయండి. ఇన్ కేస్ మీరు వాట్సాప్ కనెక్ట్ అయినా కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఓకేనా? మీకు ప్యాటర్న్ ఏమైనా డిజైన్ చేసి పెట్టమంటే కనుక నేనే పెడతానండి. ఓకేనా? మీకు నచ్చితే కనుక చెప్పండి. అది ఇప్పుడు ఇది కూడానండి, ఇది టాప్ బాటమ్ అవుతుంది. ఇది హ్యాండ్ పెయింటెడ్ అండి, ప్యూర్లీ హ్యాండ్ పెయింటెడ్. మిల్క్ స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి మీకు, ప్యూర్లీ హ్యాండ్ పెయింటెడ్. అయితే ఆ బ్లౌజ్ నేను టాప్ బాటమ్ కి ఇలా సెట్ చేశాను. మీకు చూపించాను కదా ఇందాక ప్యాటర్న్స్ ఎలా అయితే కుట్టించుకుంటే బాగుంటుందో. కొంచెం డిఫరెంట్ గా హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుందండి. అది నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకేనండి? ఇది ఒకటి వాషబుల్ మెటీరియల్, వాషింగ్ మెషిన్ లో వేసేసుకోవచ్చు. జస్ట్ ఏదైనా ప్యాటర్న్ అలా సెట్ చేసిన దాన్ని బట్టి కొంచెం బ్లాక్ పైపింగ్ అట్లా ఇచ్చుకుంటేనండి చున్నీ కాంట్రాస్ట్ ని బట్టి అలా మనం సెట్ చేసుకుంటే మీకు పిక్స్ కావాలంటే పెడతానండి. అది ఓకేనా? ఓకే, ఇన్ కేస్ డిజైన్ చేయించి మీకు స్టిచ్చింగ్ చేసి పంపించమన్నా కూడా నేనే పంపిస్తానండి. అది మీకు ఇందాక చూపించినట్టు ఇట్లా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ ఇష్టపడతారు కొంతమంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇష్టపడతారు కదండి డిజైన్స్. ఇలా పెట్టుకోవచ్చు అండి, ప్యాటర్న్ ఇలా పెట్టుకోవచ్చు. అది ఎవరిష్టం వాళ్ళదండి. అంటే సన్నంగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇది బ్రాడ్ గా కనిపించినా పర్వాలేదండి ఈ షిబోరి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే మళ్ళీ షిబోరి మనం సన్నంగా కనిపించాలంటే ఇలా తీసుకోవచ్చండి. అలా కూడా మనం డిఫరెంట్ గా ప్యాటర్న్ ని మనం సెట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా అండి? ఇది ఒకటండి. ఇది అంతేనండి, ఆల్మోస్ట్ 4.5 మరి 5 పడుతుందో ఒకసారి చూడాలండి. అంటే డిఫరెంట్ గా సెట్ చేసి నేను చూపిస్తున్నాను కాబట్టి అంత గుర్తు లేదు. నేను ఒక్కసారి వాట్సాప్ కి అయితే కనెక్ట్ అయింది. ఇది మస్లిన్ కాటన్ అండి. ఇది వాషబుల్ మెటీరియల్, మీకు ఏమి ప్రాబ్లం ఉండదు. ఇది టాప్ వచ్చేస్తుందండి. ఇట్లాగా మీకు ఇలా టాప్ వచ్చేసరికి హ్యాండ్ పెయింటెడ్ టాప్ వస్తుంది. దీనికి ఎంత మంచిగా ఇలా డిజిటల్ ప్రింటెడ్, అంటే ఎలాగో లెగ్గింగ్స్ అవి వేసుకుంటున్నారు కాబట్టి రెడీమేడ్ ప్యాంట్స్ కొనుక్కుంటున్నారు కదండి. అలా ఇంకెవరిష్టం వచ్చిన వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు కదా ప్యాంట్స్. నేను అందుకుని ఊరికనే జస్ట్ ఇలా టాప్ బాటమ్ గాని అలా చున్నీ అలా అంటే డిజైనింగ్ దాన్ని బట్టి నేను చూపిస్తున్నానండి. అది ఇక్కడ మన దగ్గర డిజైనింగ్ సెట్ చేసిన దాన్ని బట్టి నేను ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి చున్నీ అండి, మంచి డిజిటల్ ప్రింటెడ్ చున్నీ. ఇది కావాలంటే ఎవరికైనా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది వాషబుల్ మెటీరియల్ అండి, మెషిన్ లో వాష్ చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇదంతా ప్యూర్లీ హ్యాండ్ పెయింట్ అండి, చాలా బాగుంటుంది, యూనిక్ గా ఉంటుందండి. ఈ ప్యాటర్న్ కూడా మీకు నచ్చితే గనక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు అండి. నచ్చితే గనక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా అండి? ఇది ఒక డిజైన్ అండి. ఇది వచ్చేసరికి మనకి 5500 అట్లా పడుతుందండి. ఇంకొకటి ఇది రా సిల్క్ అండి, ప్యూర్ రా సిల్క్ మెటీరియల్. మనకి ఇది ఇలా వస్తుందండి, ప్యాచ్ వర్క్. ఇదేమో హ్యాండ్స్ కి వచ్చేస్తుందండి, ఇదేమో హ్యాండ్స్ కి వస్తుంది. ఈ ప్యాచ్ వచ్చేసరికి మీకు హ్యాండ్స్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ పోర్షన్ అయితే ఇదండి, బ్లూ అండి, మంచి బ్లూ కలరు. ఇదిగోండి, ఇది ప్యాటర్న్ వచ్చేసరికి ఇది కటింగ్ లో పోతుంది కొంచెం. ఇదిగోండి, ఇది ప్యాటర్న్. అది మీ బ్రాడ్నెస్ ని బట్టి కట్ చేసుకోవటమేనండి. నేను ఫుల్ గా ఇలా ప్యాచ్ వర్క్ లాగా ఇలా టాప్ కి ఇలా సెట్ చేశాను. ఇదిగోండి, ఇది బాటము దుపట్టా రెండు అవుతాయండి. కాంట్రాస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉండటం కోసం నేను ఇలా సెట్ చేశాను. బాటము ప్లస్ దుపట్టా ఇలా బాగుంటుందండి. అంటే నేను కాంట్రాస్ట్ ఇలా అయితే బాగుంటుందని ఉద్దేశంతో నేను ఇలా సెట్ చేసి చూపిస్తున్నానండి. ఇదే దుపట్టా వచ్చేస్తుంది, మీకు బాటము అయిపోతుంది. ఓకేనా అండి? ఇది ఎవరిష్టం వాళ్ళదండి. ఇంకా
లేదంటే మాకు టాప్ బాటమ్ చాలనుకుంటే అలా కూడా నేను ఇస్తానండి, అలా కూడా నేను సెట్ చేసి ఇస్తాను. ఇదండి, ఇలా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ ప్యాటర్న్ కుట్టించుకుంటే. ఓకేనండి, ఇది ఒకటి. ఇది వచ్చేసరికి ప్యూర్లీ హ్యాండ్ పెయింటెడ్ అంటే ఇంకా రన్నింగ్ మెటీరియల్ 6 to 7 మీటర్స్ దాకా ఉంటుంది. ఇది కూడా హ్యాండ్ పెయింట్, ప్యూర్లీ కాళహస్తి హ్యాండ్ మిల్క్ తో చేస్తారు కదా, ఆ హ్యాండ్ పెయింట్ అండి ప్యూర్లీ. ఇదిగోండి, మీరు ఇలా టాప్ కింద చక్కగా లాంగ్ ఫ్రాక్ కింద లేదంటే స్కర్ట్స్ అలా ఇష్టపడే వాళ్ళు లాంగ్ గాగ్రా కింద అలా కూడా కుట్టించు. ఇది కూడా వాషబుల్ మెటీరియల్ అండి, వాషింగ్ మిషన్ లో వేసుకోవచ్చు మీరు. దీనికి ఏమి పెద్ద అసలు ఐరన్ కూడా అవసరం లేదండి. నేను ఒక డ్రెస్ వాడుతున్నాను అందుకే నేను చెప్తున్నాను, ఐరన్ అవసరం లేదు, గంజి అసలు అంతా అవసరం లేదండి. ఆ హ్యాండ్లూమ్ కాటన్, ప్యూర్లీ హ్యాండ్లూమ్ కాటన్, దీనికి అస్సలు గంజి అవసరం లేదు. ఇది నేను ఇలా టాప్ కింద అయితే చూపిస్తున్నాను. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసేసి నాకు పెట్టండి. ప్యూర్లీ ఇది కూడా కాటనే తీసుకున్నానండి, చున్నీ కూడా కాటనే తీసుకుని ఇలా అయితే సెట్ చేశానండి. సూపర్ గా ఉంటుందండి. హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళు ఇది టాప్ కింద తీసుకుని బాటమ్ ప్లెయిన్ ఏ కలర్ వేసుకున్నా మీకు మ్యాచ్ అయిపోతుందండి. దాన్ని బట్టి ఇలా చున్నీ నేనైతే ఇలా సెట్ చేశాను. అసలు చాలా బాగుంటుందండి. ఈ చున్నీకి ఈ డ్రెస్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మీకు నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చండి. నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఇదండి, ఇది చున్నీ. ఓకేనా అండి, ఇలా చక్కగా మంచిగా హ్యాండ్ పెయింటెడ్ బొమ్మలతో వచ్చిన చున్నీ అండి. చాలా బాగుంటుంది, ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. ఇది ప్యూర్లీ హ్యాండ్ పెయింట్. ఓకేనా అండి, బోత్ టాపును మీకు ఈ చున్నీ కూడా హ్యాండ్ పెయింటెడ్ అండి. ఓకేనా, ఇది ఒకటండి. ఇవి ఒక 3 టాప్స్ ఉన్నాయండి, ఓన్లీ టాప్సే, లైనింగ్ అవసరం లేదు, ప్యూర్ కాటన్ ఉంటుంది. మీకు ట్రాన్స్పరెన్సీ అయితే నేనైతే వేసుకుంటానండి, ఎప్పుడైనా ట్రావెలింగ్ అప్పుడు కూడా బాగానే ఉంటాయని వేసేసుకుంటాను నేనైతే. స్టిచ్డ్ ఎక్సెల్ సైజ్ అండి, నా సైజ్ అండి ఇది. యాక్చువల్ గా మీరు నా సైజ్ చూస్తున్నారు కదా ఎక్సెల్. ఇది బేసిక్ గా మీకు మీరు ఇన్ కేస్ ఏమన్నాను కొంచెం టైట్ చేయించుకోవాలనుకుంటే లోపల కుట్టు ఏం చేసుకుంటే సరిపోతుందంట. అంటే ఎక్సెల్ సైజ్ ముందర లార్జ్ వస్తుంది కదా, లార్జ్ ఉన్న వాళ్ళకైతే లార్జ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కుట్టు లాగించుకుంటే సరిపోతుంది. ఎక్సెల్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. డబుల్ ఎక్సెల్ నెక్స్ట్ సైజ్ ఉన్న వాళ్ళు కూడా ఒక స్టిచ్ అయితే ఉందండి, ఒక స్టిచ్ అయితే ఉంది. అది ఊడ తీసుకుంటే మీకు సరిపోతుందండి. అది నేను చెప్పేది అది. అంటే సింపుల్ గా టాప్ కింద లెగ్గింగ్స్ వేసేసుకుని అలా వేసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. సింపుల్ గా 3/4 హ్యాండ్స్ వచ్చేస్తుంది. ప్యూర్లీ కాటన్ హ్యాండ్ పెయింటెడ్ టాప్ అండి, ప్యూర్లీ కాటన్ హ్యాండ్ పెయింటెడ్ టాప్. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1500 అండి, 1500 హ్యాండ్ పెయింటెడ్ టాప్. ఇది ఒకటండి. ఇంకోటి ఇంకా సింపుల్ బ్లాక్ అండి, ఇలా మొత్తం బొటాస్ లాగా, గోల్డ్ బొటాస్ లాగా ఇట్లాగా హ్యాండ్ పెయింటెడ్ వచ్చేస్తుందండి. జస్ట్ రౌండ్ నెక్ వచ్చేసి ఇలా హ్యాండ్ పెయింటెడ్. నేను ఇంకా ఓపెన్ చేయట్లేదు ఎందుకు మళ్ళీ పాడైపోతుంది. ఇది ఎక్సెల్ఏనండి, 3 ఎక్సెల్ సైజే. ఇదండి, ఇది ఒక టాప్. లోపల పెట్టికోట్ ఏదైనా వేసుకుంటే సరిపోతుందండి. నేను వేసుకుంటున్నాను కదా అందుకని చెప్తున్నాను, ఇంకేం పెద్దగా అవసరం లేదు. ఇదేమో మంచి లావెండర్ కలర్ అండి. ఇది కూడా అంతేనండి, ఎక్సెల్ సైజు. ఇది కూడా హ్యాండ్ పెయింటెడ్ ఇలా వచ్చేస్తుంది టాప్. చాలా బాగుంటుందండి. ఇది కూడా వేసుకున్నా కూడా జీన్స్ మీద వాటి మీద చాలా మంది ఇలా షార్ట్ టాప్స్ వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ 3 1500 అండి కాస్ట్. ఇది స్టిచ్చింగ్ అన్ని అయిపోయినాయి. 1500 కాస్ట్ విత్ హ్యాండ్ పెయింటెడ్. ఓకేనా అండి, ఇది ఒక టాప్. ఇదిగోండి ఇంకొక టాప్ ఉంది. ఇది లైట్ పింక్ అండి, పింక్ కలర్. ఇది ఎక్సెల్ సైజేనండి. ఇది కూడా హ్యాండ్ పెయింట్. ఇవన్నీ జీన్స్ మీద లెగ్గింగ్స్ మీద వేసుకుంటే బాగుంటదండి. ఇదిగోండి ఇలా కూడా చూపిస్తున్నాను మీకు, చూసుకొని దగ్గర నుంచి కూడాను. ఇది ప్యూర్లీ హ్యాండ్ పెయింటెడ్ టాప్స్. 44 సైజ్ వచ్చినాయండి, ఎక్సెల్ సైజ్ వచ్చినాయి. నా సైజు ప్రకారం అయితే ఉంటాయి. మీరు ఇంకొక సన్నంగా ఉన్నామని అనుకుంటే లార్జ్ సరిపోతుంది అనుకుంటే
లోపల కుట్లు లాగించుకుంటే సరిపోతుందండి. చక్కగా కొనేసుకుని అలా 1500కి ఏమొస్తాయని ప్యూర్లీ హ్యాండ్ పెయింటెడ్ అందుకని చెప్తున్నాను నేను. ఇదిగండి 1500 అండి. ఈ టాప్ ఏదైనా సరే 1500. ఇది ఒక టాప్ ఉంది. ఇంకోటి ఇది ఇప్పుడు షిఫాన్ అండి, ప్యూర్ షిఫాన్. ఇలా వచ్చింది. ఇది లెహంగా కింద తీసుకుని ఇది మల్ టిష్యూ అంటారు. చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్. ఈ చీరలకు గానీ, బ్లౌజెస్ గానీ, లెహంగాస్ గానీ అట్లా వాడితే చాలా బాగుంది. అంటే మంచి పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుందండి మనకి. అంటే ఇప్పుడు పార్టీ వేర్ లెహంగాలకి వాటికి మనం ప్యూర్ మంచి మెటీరియల్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే గనక 20 అబోవ్ అవుతుంది. అలా మీరు తీసుకున్నా కూడా ఇది మీరు అట్లా చేయించుకున్నా కూడా మనకి 10,000 ఆ లోపు అయిపోతుందండి బడ్జెట్ రేంజ్ లో. మీరు ఇది మంచిగా లెహంగా తీసుకుని ఇది పైన సెట్ చేసుకుని టాప్ గాని, లేదంటే ఇది లెహంగా తీసుకుని పైన ఇది టాప్ కింద, లేదంటే దుపట్టా కింద, లేదంటే చున్నీ కింద, లేదంటే ఇది ఏంటంటారు, ఇది ప్యూర్ షిఫాన్ కాబట్టి ఫాలింగ్ గా చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఓణి కింద అలా దీన్ని సెట్ చేసుకుని, ఇది లెహంగా కింద అలా సెట్ చేసుకుని ఇది అట్లా ఇచ్చినా కూడా చాలా బాగుంటుందండి. ఎవరికైనా నచ్చితే గనక ఇలా స్క్రీన్ షాట్ అయితే, లేదంటే ఇదొక్కటే ఏమన్నా కూడా ఇస్తానండి. ఇదొక్కటే ఏమన్నా కూడా ఇస్తాను. అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ తీసేసి పెడితే నేను దాన్ని బట్టి నేను ప్రైస్ మీకు చెప్తానండి. దీని డీటెయిల్స్. ఇదొకటండి, ఇదొక డ్రెస్. ఇంకోటి నేను ఇది ఇలా చూపిస్తున్నాను. ఇది లైట్ పింక్ వచ్చింది, మంచి డిజిటల్ షిఫాన్, ప్యూర్ షిఫాన్స్ అండి ఇవి. ఇది మీరు లెహంగా కింద ఇది తీసుకుని, ఇది లెహంగా కింద ఇట్లా తీసుకుని ఇది వచ్చేసరికి 3 మీటర్స్ ఉంటుందండి. అంటే ఓణీ కింద వచ్చేస్తుంది మీకు. లెహంగా కింద సెట్ చేసుకుని ఇది ఓణీ కింద ఇలా సెట్ చేసుకుంటే గనక చాలా అంటే అసలు ఎంత బాగుందోనండి. అంటే అది సెట్ చేసుకుని కుట్టించుకున్న తర్వాత దాని అంతం ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇలా అంటున్నాను నేను. ఇలా సెట్ చేసుకుంటే చాలా డిఫరెంట్ గా లెహంగాకైతే బాగుంటుందండి. ఇది 3 మీటర్స్ పెద్దది ఉంది కాబట్టి ఇది లెహంగా కింద ఇది తీసుకుని ఇది మీరు దుపట్టా కింద ఇది వాడుకుంటే గనక చాలా బాగుంటుందండి. ఇది ఇలా సెట్ చేసుకుంటే గనక చాలా బాగుంటుంది. ఇది ఒకటండి, ఇది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా ప్రైస్ 5,000, 6,000 to 7,000 అట్లా ఉంటాయండి. అంటే దాన్ని బట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను చెప్తానండి మీకు. అది ఓకేనండి. ఇది ఒకటండి. ఇది టాప్ బాటము మీ ఇష్టం ఏదైనా అవుతుంది. ఇదైతే దుపట్టాకి ఇది ఇచ్చేసాను నేను. కాటన్ దుపట్టా ఇచ్చాను. టాప్ మీ ఇష్టం, టాప్ పై కింద తీసుకుంటారో బాటమ్ కింద తీసుకుంటారో. మీ దగ్గర ఏమన్నా టాప్స్ ఉన్నాయనుకోండి ప్లెయిన్ పింక్ అట్లా, ఇది బాటమ్ కింద సెట్ చేసుకుని ఇది చున్నీ కింద తీసుకుంటారు. ఇది లో బడ్జెట్ లోనే ఉందండి, పెద్ద కాస్ట్ ఏం కాదు. ఇది ఒకటండి. ఇంకొకటి ఇది టాప్, ఇది బాటమ్ అండి. ఇది బ్లూది బాటము. ఇది వచ్చేసరికి మీకు టాప్ వస్తుందండి. ఇది టాప్ వస్తుంది, ఇది బాటమ్ కింద వస్తుందండి. అలా అయితే బాగుంటుందండి. ఇది టాప్ కింద తీసుకుని ఇది బాటమ్ కింద సెట్ చేసుకుంటే అది కూడా బాగానే ఉంటుంది. లేదా ఇదిగోండి ఇది ఈ గ్రీన్ కి ఈ బ్లూ తీసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఈ బ్లూని తీసుకుని ఇది చున్నీ కింద ఎలాగో పెట్టాను కాబట్టి అలా సెట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. అది ఇంకది ఎవరిష్టం వాళ్ళదండి. నేను ఒక్కసారి ఇట్లా అయితే చూపించేస్తున్నాను మీకు. మీకు నచ్చితే గనక ఇవి అయితే లో బడ్జెట్ లోనే ఉన్నాయండి. చాలా బాగుంటాయి. అంటే న్యాచురల్ గా ఉండే వాళ్ళకి, అథెంటిక్ గా ఇష్టపడే వాళ్ళకి, డిఫరెంట్ గా యూనిక్ గా ఇష్టపడే వాళ్ళకి ఇవైతే కలెక్షన్స్ అయితే బాగా నచ్చుతాయండి. అది నేను చెప్పేది. ఈ ఒకటండి, ఈ ఒకటి ఉన్నాయి. ఇంకొకటి అండి ఇట్లా ఆర్గాన్జా హ్యాండ్ పెయింటెడ్ దుపట్టా మన దగ్గర ఉంది కాబట్టి నేను ఇలా సెట్ చేసి చూపిస్తున్నాను. ఇట్లా ఇది మంచి స్టైల్ గా ఏదైనా గాగ్రా టైప్ లో అట్లా కుట్టించుకునండి. ఈ చున్నీ కింద సెట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే ఇలా డిఫరెంట్ గా చెప్తుంది, అథెంటిక్ గా డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళకి స్క్రీన్ షాట్ అయితే ఇలా కూడా తీసేసుకోవచ్చండి. నేనైతే ఇంకా ఓపెన్ చేయట్లేదు కానీ జస్ట్ మీకు చూపిస్తున్నానండి. అది
నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసేసి నాకు పెట్టండి. ఇది వచ్చేసరికి మీకు మంచి టస్సర్ ఓవెన్ కాటన్ మిక్స్ వచ్చేస్తుంది. ఇదంతా డిజిటల్ ప్రింట్. దీనికి నేను చున్నీ ఇట్లా ఇచ్చేసానండి, డబుల్ కలర్ చున్నీ ఇలా ఇచ్చేసాను. టాప్ బాటమ్ అయిపోతుందండి, ఇది మీకు టాప్ బాటమ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి మంచి అదే కలంకారీ ప్యాచ్ వర్క్ టైప్ లో బుటాస్ లాగా చున్నీకి అంతా బుటాస్ వస్తాయండి. చున్నీ అంతా ఇట్లా చక్కగా 2 కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం డిఫరెంట్ గా. ఇది సింపుల్ గా నేను దుపట్టా కాటన్ దుపట్టా ఇచ్చేసాను. చాలా బాగుంటుందండి. ఇది కూడా నచ్చితే గనక నాకు స్క్రీన్ షాట్ తీసేసి పంపించండి. ఇది లో బడ్జెట్ లోనే ఉందండి, పెద్దవో కాస్ట్ కాదు. కాకపోతే డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళు చెప్తున్నా. ఇది వచ్చేసరికి మంచి ప్యాచ్ వర్క్ ప్యూర్ మెర్సిడైజ్డ్ నారాయణపేట కాటన్ కి పట్టు బార్డర్ వస్తుంది. ఇది కూడా లెహెంగాలకి ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. మంచి లెహెంగా కింద డిజైన్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళకి. అలా కూడా ఇది కూడా లో బడ్జెట్ లోనే ఉంది. సమ్ 2000 ఓనీ ఏదైనా డిఫరెంట్ గా మీరు సెట్ చేసుకుంటే, లేదంటే ఇదిగోండి ఈ ఓనీ కూడా బాగానే ఉంటుందండి. నాకు తెలిసి ఇది ఇప్పుడే నేను చూస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా కాంతా స్టిచ్ అండి. ఇదంతా డిఫరెంట్ గా కాంతా స్టిచ్ చేయించాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది నేను అనేది ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసేసి నాకు పంపించండి. దాన్ని బట్టి మీకు నేను చెప్తాను. ఇది వచ్చేసరికి హాఫ్ స్టిచ్ అండి. మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెనకమాలేమో ఇలా జిప్ వచ్చేస్తుందండి. వెనకమాల ఇలా జిప్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా జిప్ వచ్చేసి ఫ్రంట్ ఏమి లేదని సింపుల్ గా డిజైన్ చేయించాను అంతే. కిందకు వచ్చేసరికి చూసారా, మనకి కిందకి ఇట్లా వర్క్ లాగా వచ్చి అది కింద కట్ వర్క్ లాగా ఇట్లా వస్తుందండి. కింద అంతా కట్ వర్క్ స్టైల్లో వచ్చి ఇలా హ్యాండ్స్ కూడా ఇలా కట్ వర్క్ స్టైల్. ఇది ఓపెన్ ఉంటుందండి. హ్యాండ్స్ ఓపెన్ వదిలేసాను. ఇది ఇక్కడ కూడా ఓపెన్, నడుం దగ్గర మొత్తం కిందంతా ఓపెన్ వదిలేస్తాను నేను. అది ఇంకెవరి సైజ్ ప్రకారం వాళ్ళు చేయించుకోవచ్చు. మంచి కలంకారీ స్టైల్లో వచ్చింది. ఇలా ఇంకేమీ అవసరం లేదండి, మీరు కింద ఏమీ వేసుకోకర్లేదు. ఇలా సింపుల్ గా ఇలా వేసుకుంటే కనుక హాయిగా వాషింగ్ మిషన్ లో వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏ ఉండదు. ఇది ఇట్లా స్టిచ్ చేయించానండి. చాలా డిఫరెంట్ గా కొంచెం ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు జస్ట్ సైడ్ కుట్లు ఎంచుకుంటే సరిపోతుందండి మీ టైలర్స్ తో, మీ సైజ్ ప్రకారం. ఓకేనా? ఇది కూడా కావాలంటే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసేసి మంచి గ్రే కలర్ మీద ఫుల్ కలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది. దీని కాస్ట్ 3800 అండి. దీని కాస్ట్ 3800. నచ్చితే కనుక చెప్పండి, దాన్ని బట్టి నేను ఫైనల్ ప్రైస్ మీకు చెప్తానండి. అవ్వండి. ఇంకోటి ఏదో ఉండాలి. ఇది వచ్చేసరికి బెనారస్, నేను గొట్టాబట్టి వర్క్ అంటారు చూసారా, అది ఇలా బెనారస్ చున్నీకి నేను ఎట్లా చేయించానండి. చాలా డిఫరెంట్ గా బాగుంటుందని ఇలా బెనారస్ చున్నీకి. ఇది ఏదన్నా చున్నీ మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి. ఇది ప్యూర్ బెనారస్ అండి. ప్యూర్ బెనారస్ కి ఇట్లా నేను చేయించానండి. ఓకేనా? ఇది ఒక చున్నీ ఉందండి. అదండి. ఇంకోటి రెడీమేడ్ టాప్లు అండి, అది అంత సూట్ అవుదేమో. ఇవ్వండి, నేనైతే అన్ని చూపించానని అనుకుంటున్నాను. మొత్తం అన్ని డ్రెస్లు అయితే చూపించేశానండి. ఓకేనా? ఇవ్వండి. నేను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. చాలా యూనిక్ గా చూపించాను. డ్రెస్సెస్ అన్ని కూడా డిఫరెంట్ గా చూపించాను. నచ్చితే కనుక ఒక్కసారి వాట్సాప్ కనెక్ట్ అయితే కనుక మీకు మొత్తం ప్రైస్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు వాచింగ్ మై ఛానల్.